వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారు, మనకు ధార పోస్తారు, మనకు దక్కుతుంది, వాళ్ళకి దక్షిణ ఇస్తాం అంతే. అప్పుడు మనువు, దక్షుడు, సనకసనందనాది మహర్షులు వీళ్ళందరినీ పిలిపించాడు బ్రహ్మదేవుడు. నాయనలారా, ఒక పని మీద మిమ్మల్ని పిలిచాను. మీరందరూ తపస్సు చేసి ఆ పరాశక్తిని ప్రసన్నురాలను చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఏర్పడింది ఇప్పుడు. అయితే ప్రస్తుతం నాకంత ఓపిక లేదు. ఎందుకని? త్రిమూర్తుల్లో ప్రస్తుతం నేను ఒక్కడే ఉన్నాను శక్తియుతుడుగా. భారం అంతా నా మీదే పడింది. అందువల్ల తీరిక లేకుండా ఉన్నాను. ఆ హరిహరులు ఇద్దరూ కూడా పరాశక్తి కోపానికి గురయ్యారు. అందువల్ల మీరంతా పరమభక్తితోటి తపస్సు చేసి ఆ పరాశక్తిని సంతోషపెట్టండి, ఆమెను ప్రసన్నురాలను చేసుకోండి. అప్పుడు ఆమె దయ వల్ల హరిహరులు ఇద్దరూ కూడా మళ్లీ మునుపుట్లాగా శక్తియుక్తులు వచ్చేటట్టు చేస్తుంది. మీకు కూడా గొప్ప కీర్తి లభిస్తుంది. ఆ శక్తి స్వరూపిణులు ఏ వంశంలో జన్మిస్తారో ఆ వంశం మొత్తం జగత్తునే పావనం చేస్తుంది. ఈ మాట అన్నాడు. వెంటనే ఈ సనకసనందనాది మహర్షులు, ఈ మనువు, హిమాలయుడు, వీళ్ళంతా, దక్షుడు మొత్తం వెళ్ళారు. వాళ్ళంతా హిమాలయ పర్వతానికే వెళ్ళారు. హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు, ఆ పర్వతం మీదకి. ఎందుకని? అక్కడే ఉంటారు దేవతలు అంతా, అమ్మవారు కూడా అక్కడ ఉంటుంది. సరే, వాళ్ళు ఆ దేవి యొక్క మాయా బీజ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ తపస్సు చేశారు. అలా అనేక సంవత్సరాలు సాగింది వాళ్ళ తపస్సు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది, దర్శనం అనుగ్రహించింది. అమ్మవారు ఎలా ఉందిట? పాశాంకుశవరాభయ చతుర్బాహు స్త్రీలోచన కరుణారస సంపూర్ణ సచిదానంద రూపిణి. అమ్మవారు ఒక చేతిలో పాశాన్ని, ఒక చేతిలో అంకుశవని, ఒక చేతిలో వరదహస్తం, ఒక చేతిలో అభయహస్తం, కరుణారస తరంగిణి అయినటువంటి చూపులతోటి సచిదానంద స్వరూపిణి అక్కడ దర్శనమిచ్చింది వాళ్ళకి. ఆ మునీశ్వరులు భక్తి పారవస్యంతో అమ్మవారిని స్తుతించారు. అమ్మవారు సంతుష్టాంతరంగా అయింది. నాయనలారా, నేను వరదాయిని, కోరుకోండి, మీకు ఏది కావాలో ఇస్తానండి. వెంటనే వాళ్ళు ముక్త కంఠంతో ఆ హరిహరులను ఇద్దరిని కూడా శక్తియుక్తులని చైతన్యవంతుల్ని చేయమని ప్రార్థించారు. దక్షుడు ప్రత్యేకంగా మరొక వరం కోరుకున్నాడు. ఓ జగదెంపిగా, నువ్వు మా ఇంట్లో జన్మించాలి, నా జన్మ చరితార్థం కావాలి అన్నాడు. మునీశ్వరులారా, అంబ అంటున్నది, జగదంబ, హరిహరులు నా శక్తులను కించపరిచారు, అవమానించారు. వారికి ఆ శక్తులను ఇచ్చేటప్పుడే నేను చెప్పాను అవమానిస్తే సహించనని, అయినా కూడా అవమానించారు. అందుకని హరిహరులకి ఈ దురవస్థ వచ్చింది. మీరు కోరారు కాబట్టి, ప్రార్థించారు కాబట్టి హరిహరులను ఈసారి క్షమిస్తున్నాను, వాళ్ళిద్దరికీ స్వస్థత చేకూరుస్తున్నాను. లక్ష్మీ పార్వతులు ఒకరు క్షీరసముద్రంలో, మరొకరు దక్షుని ఇంట్లో ఆవిర్భవించి మళ్ళీ ఆ శివకేశవులిద్దరికీ కూడా భార్యలవుతారు. అప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైన శక్తి వస్తుంది అని అమ్మ చెప్పింది. తర్వాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఇంట్లో మహాశక్తి సతీదేవిగా పుట్టింది. దేవతలు సంతోషపడి పుష్పవృష్టి కురిపించారు, మహోత్సవాలు జరిపించారు 3 లోకాల్లో. ఆ అమ్మాయికి సతీదేవి అని పేరు పెట్టారు. పెరిగి పెద్ద అయిన తర్వాత శివుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు శివుడు శక్తియుక్తుడయ్యాడు. దురదృష్టవశాత్తు సతీదేవి అగ్ని ప్రవేశం చేసిందయ్యా అంటూ వ్యాసమహర్షి నిట్టూర్చాడు. వెంటనే జనమేజయుడు, తాత, అమంగళం, అనర్థకం, అది ఎలా జరిగింది? అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమైపోయిందా? ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే మానవులకు సంసారం అనేటువంటి అగ్నిభయాలు తొలగిపోతాయి. ఏ కర్మ విపాకం వల్ల ఇది జరిగిందో మాకు చెప్పు అన్నాడు. జనమేజయ, నిజమేనయ్యా, అది కర్మ విపాకమే, చెబుతాను విను. ఒకనాడు
దుర్వాసుడు జంబూ నదేశ్వరిని దర్శించడానికి వెళ్ళాడు. మాయాబీజ మహామంత్రాన్ని జపించాడు. అమ్మవారిని ప్రసన్నురాలను చేసుకున్నాడు. అమ్మవారు దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్నటువంటి పరమాద్భుతమైన పుష్పమాలికను తీసి ఆ మహర్షికిచ్చింది. ఆ మహర్షి దాన్ని శిరస్సున ధరించి జటాజూటానికి చుట్టూతా ఆకాశ మార్గంలో దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. శక్తి స్వరూపుడి సతీదేవిగా అక్కడ ఉంది కదా, అందుకని ఆ అమ్మని దర్శనం చేసుకుని వెళదామని దిగాడు. అక్కడ సతీదేవి పాదపద్మాలకు నమస్కారం చేశాడు. అప్పుడు దక్షుడు ఆశ్చర్యపోయి, మహర్షి, ఈ అలౌకికమైనటువంటి పుష్పమాలిక మీకు ఎక్కడిది, ఎలా దొరికింది? భూలోకంలో మానవ మాత్రులు ఎవరు కనివిని ఎరగనటువంటిది ఇది, మీకెవరు బహుమానం చేశారు అని అడిగాడు. దుర్వాసుడికి కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి. అది ఒక భక్తి పారవశ్యం కదా. జీరబోయిన కంఠంతో, దక్ష, ఇది అతులిత దేవీ ప్రసాదమయ్యా అన్నాడు. నాకిస్తావా అని అడగకుండా ఉండలేకపోయాడు దక్షుడు. సరే, దేవీ భక్తులు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు. అందుకని వెంటనే ఆ దివ్యమాలికను తీసి దక్షుడికిచ్చాడు. అతడు దాన్ని శిరస్సు మీద పెట్టుకున్నాడు. మహర్షికి వీడ్కోలు పలికాడు. శయన మందిరాలకు వెళ్ళాడు. ఆ మాలను తీసి అక్కడ ఉన్నటువంటి ఆ శయన తల్పం మీద వేలాడేటట్టుగా పడేశాడు. ఆ రాత్రికి అదే తల్పం మీద భార్యతోటి దాంపత్య సుఖం అనుభవిస్తూ ఆ దివ్యమాలిక పరిమళాన్ని ఆస్వాదించి మునుపుడి కంటే ఉత్సాహంగా ఆనందించాడు. ఈ మహాపాపం అది జగన్మాత ప్రసాదం. దాన్ని లౌకిక సుఖానికి వాడాడు. ఆ పాప ఫలితంగా అతని మనస్సులో శంకరుడి మీద ద్వేషం పుట్టింది. ఆ కోపం కాస్త కూతురు మీదకు మళ్ళింది. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేకపోయింది. అందుకని అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేసుకుంది సతీదేవి. అది పెద్ద కథ. అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అక్కర్లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళటల్లా. అంటే భర్త వద్దన్నా కూడా దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళి అక్కడ భర్తని అవమానకరంగా మాట్లాడితే ఆమె ఇక దాక్షాయిణి అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని యోగాగ్ని రగిలించుకొని అక్కడ భస్మం అయింది. అటుపైన ఒక దివ్య తేజస్సు హిమవంతుని ఇట్ట ఆవిర్భవించి పార్వతీ నామధేయంతో పరిఢవిల్లింది అని చెప్పాడు వ్యాసుడు. హే భగవన్, సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటే శివుడు చూస్తూ ఊరుకున్నాడా? ఏం చేశాడు అని ఉత్కంఠగా అడిగాడు. ఇవన్నీ కూడా లీలమ్మ. దానికోసమే మనకి 108 శక్తిపీఠాలు రావడానికి కోసమే వాళ్ళు లీలగా ఇవన్నీ చేస్తారు. జనమేజయ, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడం నా వల్ల కాదు. శివుడు కోపాగ్ని అవధులు దాటి ముల్లోకాలకు ప్రళయం వచ్చింది. ఆయన భద్రకాళి సమేతుడైన వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు 3 లోకాలకి భయం కలిగిస్తూ ఆ దక్షుడి యొక్క ఆధ్వర్యాన్ని అంటే యజ్ఞాన్ని పాడు చేసి అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞం చేసే వాళ్ళకి నానా బాధలు పెట్టి దక్షుడి శిరస్సు ఖండించి ఆ అగ్నిగుండంలో వేసి విరేల్చేసేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా పరుగు పరుగున వెళ్లి శివుడిని శరణు వేడుకున్నారు. కరుణాసింధువు కాబట్టి శివుడు అందరికీ అభయం ఇచ్చి మళ్లీ దక్ష యజ్ఞవాటికి వచ్చి దక్షుడికి మేకపోతు తలబెట్టి బ్రతికించి తానే స్వయంగా మిగతా యజ్ఞం పూర్తి చేయించాడు. తరువాత అక్కడ యోగాగ్నిలో కాలి నల్లటి మసిబొగ్గులాగా ఏర్పడిపోయినటువంటి భార్య శవాన్ని చూచాడు. వెంటనే హా సతీ అని విలపిస్తూ దాన్ని భుజం మీద వేసుకొని ఆ కాలిపోయినటువంటి శవాన్ని ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంతచిత్తుడై అనేక ప్రదేశాలకు పరుగులు పెట్టాడు. బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి త్వరగా అక్కడికి వచ్చి విష్ణుస్తు త్వరయా తత్ర
ధనురుజ్జమ్య మార్గణైః చిచ్ఛేదావయవాన్ సత్యాః తత్తస్థానేషు తే పతన్ తత్తస్థానేషు తత్ర ఆసీన్నా నామూర్తిధరోహరగా. విష్ణుమూర్తి వెంటనే తన శారంగ ధనస్సును ఎక్కుపెట్టాడు. శివుడు ఏ ఏ ప్రదేశానికి వెళ్లి ఆగుతున్నాడో అక్కడ పడేటట్టుగా సతి యొక్క శరీర భాగాలను తన బాణాలతో డొల్లకొట్టాడు. అంటే ఆయన 108 బాణాలు ప్రయోగిస్తే 108 ఖండాలుగా అయిపోయే అమ్మ 108 చోట్ల పడింది. శంకరుడప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు. ఓ దేవతలారా, నా భార్య యొక్క శరీర ఖండాలు ఏ ఏ ప్రదేశాలలో పడ్డాయో ఆయా ప్రదేశాలలో ఈ బ్రహ్మదేవుడు అమ్మవారికి ఆలయాలు కట్టిస్తాడు. నేను కూడా అక్కడ కొలువై ఉంటాను. మరి ఆయా ప్రదేశాలకు వెళ్లి భక్తి తత్పరులై ఆ దేవిని నన్ను ఆరాధించినటువంటి వాళ్ళకి దుర్లభమంటూ ఏదీ ఉండదు. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసితే ఎవరైనా మంత్రాలు సిద్ధిస్తాయి. మహాబీజ మంత్రం అయితే మాయా మహాబీజ మంత్రం మరీ విశేషంగా సిద్ధిస్తుంది అని ప్రకటించి శంకరుడు సతీ విరహంతో ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ జపధ్యాన సమాధి నిష్ఠాపరుడై కాలం గడిపాడయా. జనమేజయ, అవి ఏ ఏ క్షేత్రాల్లో తెలుసుకోవాలని ఉత్సుకత నీ ముఖంలో నాకు కనబడుతోంది. నువ్వు అడక్కముందే నేను చెప్తాను, తెలుసుకో. వీటిని దేవీపీఠాలు అంటారు. అష్టోత్తర శత దేవీపీఠాలు. అష్ట అంటే 8, ఉత్తర అంటే తరువాత 100 తర్వాత 8 అంటే 108 అని. అయితే ప్రస్తుతం వీటిల్లో అష్టాదశ శక్తిపీఠాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 18 మాత్రమే, మిగిలినవి కనిపించటం లేదు. వీటిల్లో శ్రీలంకలో కూడా ఒకటి ఉంది, మన పొరుగు దేశంలో, శాంకరి అనేటువంటి పేరుతోటి. సరే, వాటిలో ముఖ్యమైనవి కొన్ని మనం విందాం. విన్నంత మాత్రాన పుణ్యమని పెద్దలు చెబుతారు. వారణాసిలో విశాలాక్షి, నైమిషారణ్యంలో లింగధారిణి, ప్రయాగలో లలితాదేవి, గంధమాధనం మీద కాముకీదేవి, మానస సరోవర క్షేత్రంలో కుముద, అలాగే దక్షిణ క్షేత్రంలో విశ్వకామ, ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి, గోమంతంలో గోమతి, మందర పర్వతంలో కామచారిణి, చైత్రరథంలో మదోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరీదేవి, మలయాచలం మీద రంభ, ఏకాంబ్రపీఠంలో కీర్తిమతి, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి, పుష్కర క్షేత్రంలో పురుహూతిక, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయంలో మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వక్షేత్రంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, శాలగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిలాదేవి, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, హిరణ్యాక్షంలో మహోత్పలాదేవి, సుపార్శ్వంలో నారాయణీదేవి, త్రికూటంలో రుద్రసుందరి, విపులక్షేత్రంలో విపులాదేవి, మలయాచలంలో కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీరాదేవి, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునలో మృగావతి, కోటతీర్థంలో కోటవి, మాధవవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవికాతటంలో నందినీదేవి, ద్వారవతీ నగరంలో రుక్మిణీదేవి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత,
వింధ్యపర్వతం మీద వింధ్యవాసిని, కరవీర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళ క్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్యపర్వత స్థానువుల్లో నితంబ, మాండవ్యంలో మాండవీదేవి, మహేశ్వరపురంలో స్వాహాదేవి, అమరకంటకంలో చండికాదేవి, ప్రభాసతీర్థంలో పుష్కరావతి, సరస్వతీదిలో తీరంలో దేవమాత, శోణ సంగమ క్షేత్రంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధ పర్వతం మీద తారాదేవి, దేవదారువనంలో పుష్టి, కాశ్మీర దేశంలో మేధాదేవి, హిమాద్రిలో భీమాదేవి, బదరీక్షేత్రంలో ఊర్వశి, చంద్రభాగా తీర్థంలో కళాదేవి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధీదేవి, హేమకూటంలో మన్మథాదేవి, కుముద క్షేత్రంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవనంలో గాయత్రీదేవి, శివసన్నిధిలో పార్వతీదేవి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతీదేవిగా, సూర్యబింబంలో ప్రభగా, మాతలలో వైష్ణవీమాతగా, సతులలో అరుంధతీదేవిగా, స్త్రీలలో తిలోత్తమగా, చిత్తంలో బ్రహ్మకళగా, శరీరధారుల అందరిలోనూ శక్తి స్వరూపిణిగా, ఇలా 108 పీఠాలు సతీదేవి యొక్క అంగభూతాలు. వీటన్నిటినీ పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించిన, వీటిని గురించి విన్నా భక్తులకు పాపాలన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది అని వ్యాస మహర్షి చెప్పాడు. కాబట్టి తీర్థయాత్రగా బయలుదేరి ఈ క్షేత్రాలు సందర్శించి ఈ క్షేత్రాలలో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించడం ఉత్తమోత్తమైనది. దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే చాలు, సద్గతులు కలుగుతాయి. సువాసిని పూజలు, కుమారి పూజలు ఈ క్షేత్రాల్లో నిర్వహించి అన్న సంతర్పణలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ చేస్తే మంత్ర పునశ్చరణ అమోఘంగా ఫలిస్తుంది. దేవీ పూజలలో లోభం పనికిరాదు. యథాశక్తిగా వైభవోపేతంగా చేయాలి. శక్తిపీఠాలను దర్శించి భక్తి తత్పరుడై ఆయా విధులను నిర్వర్తించినటువంటి వాళ్ళ యొక్క పితృదేవతలు సహస్ర కల్ప పర్యంతం, అంటే 1000 కల్పాలు. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలాంటి కాలం, అంతకాలం బ్రహ్మలోకంలో నివసిస్తారు. తరువాత మణిద్వీపంలో అమ్మవారి సన్నిధిలో నివసిస్తారు. ఈ అష్టోత్తర శతనామాలను జపించిన, లిఖించిన, విన్న దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. వారికి ఇంకా అసాధ్యమంటూ ఏమీ ఉండదు. వాళ్ళు సాక్షాత్తు దేవీ రూపులే అవుతారు. శ్రాద్ధకాలంలో ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. వాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు. జనమేజయ, ఇవి సాక్షాత్తుగా ముక్తినిచ్చే క్షేత్రాలు అని చెప్పాడు. అప్పుడు వ్యాసమహర్షి, హిమవంతుని ఇంట్లో ఆ దివ్య తేజస్సు ఆవిర్భవించిందని అన్నారు కదా, అది మరికొంత విస్తారంగా చెప్పండి. శక్తి యొక్క కథామృతాన్ని ఎంత త్రాగుతున్నా కూడా ఎవరికైనా తృప్తి అనేది ఉంటుందా? అందుకని నాకు ఆ పార్వతీదేవి యొక్క జనన గాథ మరింతగా వివరించండి అని జనమేజయుడు ఆర్తిగా అడిగాడు. అప్పుడు ఆ తారకాసుర విజృంభ గాథ అవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆయన జనమేజయ, సతీ వియోగంతో భ్రాంత చిత్తుడైన శివుడు 3 లోకాలు సంచరించాడు. అప్పుడు ఒకానొక దివ్యస్థలంలో తపస్సుకు ఉపక్రమించాడు. స్థిరచిత్తంతో మహాదేవిని ఉపాసన చేశాడు. సతీదేవి వెళ్లిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్యరహితాలైపోయినాయి. అమ్మవారు లేకపోతే శక్తిహీనం అయిపోయినాయి లోకాలు. ప్రాణికోటికి ఆనందం అనేది లేకుండా పోయింది. అందరివి దుఃఖం ఆవరించి ఉన్నాయి ముఖాలు. రోగగ్రస్తులైపోయారు. ఇదే తరుణంలో తారకాసురుడు బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరాలతో గర్వించి 3 లోకాలకు నాయకుడయ్యాడు. ప్రజాకంటకుడైపోయినాడు. వాడికి ఒక వరం ఇచ్చాడు బ్రహ్మ. శివుడికి ఔరసుడిగా పుట్టినటువంటి
పుత్రుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడని. అందువల్ల శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్నాడు తారకాసురుడు. అందుకని కోరాడు ఆ వరం. అసలు శివుడికి భార్యే లేదు, ఇంకా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అనుకున్నాడు. ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలా అనుకున్నారు దేవతలంతా? శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. ఆయనే లోకాలను రక్షించేవాడు. ఏదైనా ఆయన ఉపాయం చెబుతాడని వెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వెంటనే విష్ణుమూర్తి, ఓ దేవతలారా, మీరు చింతించొద్దు. మన కోరికలు తీర్చడానికి కల్పవృక్షం ఒక్కతే ఒకటి. ఆ మాయాదేవి, ఆ జగన్మాత, మణిద్వీపవాసిని. మనం చేసిన అపరాధాల వల్లనే మనకి ఇలా అప్పుడప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయి. మనకు బుద్ధి రావడం కోసమే అమ్మ ఇలా శిక్షించింది. అయితే ఏ తల్లికి బిడ్డల మీద నిజమైన కోపం ఉండదు కదా అని అంటూ, అపరాధో భవత్యేవ తనయస్య పదే పదే కోపరహ సహతే లోకే కేవలం మాతరం వినా. ఏ తల్లికి బిడ్డల మీద నిజంగా కోపం ఉండదు. దోషాలను తొలగించడానికి కోపం నటిస్తుంది. మాటి మాటికి బిడ్డడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. అయినా తల్లి గనక క్షమిస్తుంది. మరి ఇంకెవరు క్షమిస్తారు? అందువల్ల మనమందరం ఆ పరాంబికను శరణు వేడుకుందాం అని అందరినీ ఊరడించి దేవతలందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీ సహితుడై ఆ శ్రీమన్నారాయణమూర్తి హిమవత్ పర్వతానికి బయలుదేరాడు. అక్కడ దేవతలు అంబా మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ అంబా యజ్ఞాలను దీక్షా దక్షతతోటి చక్కగా చేశారు. కొందరైతే పారాయణం చేశారు నామాన్ని, కొందరు సూక్త పారాయణం చేశారు, కొందరు మంత్రపారాయణం. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేశారు. అప్పుడు చైత్రమాసం నవమి తిథి శుక్రవారం దేవతల ఎదుట ఒక మహాదివ్య తేజస్సు ఆవిర్భవించింది. జగన్మాతకు జై. దానికి 4 వైపులా 4 వేదాలు స్తుతిస్తున్నాయి. ఆ యొక్క దివ్య తేజస్సు పక్కన కోటి సూర్య ప్రతీకాకంగా ఉంది. కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిస్తే అరుణ కాంతులను వెదజల్లుతూ ఉంది. ఆద్యంతాలు లేవు, కరచరణ అవయవాలు లేవు. స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, కేవలం తేజో రూపం. ఆ దీప్తికి దేవతలందరూ కూడా కన్నులు మసకబారిపోయి మూసుకున్నారు. చివరికి ధైర్యం తెచ్చుకొని తేరిపార చూశారు. అప్పటికి ఆ దివ్య తేజస్సు ఒక స్త్రీమూర్తిగా రూపం ధరించింది. రాశీభూతమైన సౌందర్యం, నవయవ్వన చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాసులు పొదిగిన కంఠ పట్టిక నెక్లెస్, చిన్న మొగలి రేకును ముడుచుకున్న కొప్పు, కర్పూరపు తాంబూలంతో ఎరుపెక్కి సువాసనలు విరజమ్ముతూ ఉన్నటువంటి నోరు, అష్టమి నాటి చంద్రలేఖ లాంటి నుదురు, దట్టమైన కనుబొమ్మలు, ఎర్రటి కలువల్లాంటి నేత్రాలు, కొనదేరిన ఎత్తైన ముక్కు, మధురమైన అధరం, మల్లె మొగ్గల్లాంటి పలువరుస, ముత్యాల దండలు, రత్న కిరీటం, చెవికి అలంకరించుకున్నటువంటి ఇంద్రరేఖ, జడలో పుష్పాల దండ, నుదుట 3వ కనుల ఎర్రటి కుంకుమ బొట్టు, పాశాంకుశ వరద అభయహస్తాలు, ఎర్రటి చీర కట్టుకుందమ్మ. దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతుంది జగన్మాత. ప్రసన్నరాలై చిరునవ్వులు చిందిస్తోంది అవ్యాజ కరుణామూర్తి. దేవతలందరూ సాష్టాంగపడ్డారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం తమాగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్యే సురతరసితరసే నమః. మనం దుర్గా సూక్తంలో వింటాం. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం
శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమూర్జం దుహానాం ధేనుర్వాగస్మాను పశుష్ఠుతైతుః. ఓ కాళరాత్రి, ఓ వైష్ణవీదేవి, ఓ స్కందజనని, ఓ సరస్వతి, ఓ అదితి, ఓ దక్షదుహిత, ఓ పావన శివ, నమో నమః నమో నమః. ఓ మహాలక్ష్మి, సర్వశక్తి, నిన్ను తెలుసుకుంటున్నాము తల్లి, మమ్మల్ని నడిపించు. విరాట్ స్వరూపిణి నీవే, అన్యాకృత రూపిణి శ్రీ బ్రహ్మమూర్తి, నమో నమః. మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దేవి, నిన్ను తెలుసుకుంటూ ఉంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోకపోతే రజ్జు సర్ప భ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. అంటే తాడులో పామును చూసే స్థితి రజ్జు సర్ప భ్రాంతి అంటే. ఓ అఖండానంద స్వరూప, వేద తాత్పర్య భూమిక, పంచకోశార్తిక, అవస్థాత్రయ సాక్షిణి, ప్రత్యేగాత్మ స్వరూపిణి, ప్రణవరూప, హ్రీంకారమూర్తి, నానా మంత్రాత్మిక, కృపాసింధు, నమో. అప్పుడు దేవతలు గద్గద స్వరంతో చేసినటువంటి ఈ అద్భుతమైన స్తోత్రానికి మహాదేవి సంతుష్టి చెందింది. మత్త కోకిల కంఠాన్ని సవరించుకొని పలికింది, ఓ దేవతలారా, నేను భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని. అడగండి, మీకేం కావాలో. నేనుండగా మీకు, నా భక్తులకు దిగులెందుకు? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. ఓ దేవతలారా, తెలుసుకోండి, మీకేం కావాలో అడగండి అంది. జగన్మాత, 3 లోకాల్లోనూ నీకు తెలియనిదంటూ ఒక్కటి ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవి, సర్వసాక్షివి. అదిగో ఆ తారకాసురుడు మమ్మల్ని రాత్రి పగలు హింసిస్తున్నాడు. శివుడికి ఔరసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే ఆ తారకుడిని చంపగలనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు తల్లి. నీకు తెలుసు కదా, ఇంతకంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వు ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరము ధ్యానించేటటువంటి భక్తులం. ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాము తల్లి. ఇంతకన్నా మాకు కోరదగింది మరొకటి లేదు అన్నారు దేవతలు. అప్పుడు అంబ, దేవతలారా, భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికిచ్చి వివాహం జరిపించండి. గౌరీ అంటే గిరిరాజ పుత్రి అని. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులోనే నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. మీలాగే నా పరమభక్తుడు. అతడి ఇంట్లో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది అని ఆ జగదీశ్వరి మాట్లాడగానే హిమవంతుడు విని అమ్మ యొక్క అనుగ్రహానికి మురిసిపోయినాడు. కళ్లల్లో ఆనంద బాష్పాలు చిప్పిలినాయి, గొంతు జీరబోయింది. హే సచ్చిత్ స్వరూపిణి, ధన్యోస్మి. అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది కదా. లేకపోతే స్థాణువును, జడాన్ని అయినటువంటి నేనేమిటి నీకు తండ్రిని కావటం ఏంటి? స్థాణువు అంటే కదలకుండా ఉండేది. మరో 100 జన్మలు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా? 100 అశ్వమేధాలు చేసిన, 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఇంతటి మహావైభవం నాకు దక్కేదయా? ఆహా, జగన్మాత నాకు కన్నకూతురు అయిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగు ఉండదు. ఆహా, హిమాలయుడా, ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ నన్ను ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటులున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మించిందని సర్వులు కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు. ఇటువంటి దేవతలు మహాతపస్సులు తపస్సు చేసుకోవడానికి నేను కారణభూతమయ్యాను. ఇది చాలు, ఈ జన్మకని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్ప వరం ఇచ్చావమ్మా. ధన్యుణ్ణి. ఇది నా అర్హత కాదమ్మా, కేవలం నీ యొక్క అవ్యాజ కృప.
తల్లి, నాదొక్క చిన్న కోరిక, సర్వ వేదాంత వేదితమైన ప్రతిపాదితమైన నీ రూపాన్ని తెలుసుకోవాలనుంది. భక్తి సహితమైనటువంటి యోగాన్ని తెలుసుకోవాలనుంది. శృతి సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు తల్లి అన్నాడు. అప్పుడు హిమవంతుడి యొక్క అభ్యర్థనను జగన్మాత సమ్మతించి శృతి సమ్మతమైన రహస్యాలన్నీ బోధించింది. ఏ ఏ రహస్యాలు అమ్మవారు బోధించిందో దాన్ని దేవీ గీత అనేటువంటి పేరుతోటి ప్రఖ్యాతమైంది. దాన్ని జగన్మాత కృపతోటి రేపు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.